గదంతా డ్రామా వాళ్ళెందుకు లొల్లి పెట్టుకుంటారు అని ఒకళ్ళు, గదంతా షేప్ పార్టీ వాళ్ళ ప్లానింగే అని అంటారు ఇంకొకళ్ళు. కాదు కాదు పువ్వు పార్టీ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి అట్లా చేస్తుర్రు అని ఈగింతమంది. గిట్ల కవితక్క రాసిన లెటర్ బయటికి వచ్చుడుతోని పార్టీల నడుమ పంచాది గట్టిగా అవుతున్నది. ఆఖరికి కార్ పార్టీ వ్యవహారమంతా చూసే కేటీఆర్ సార్ కూడా షెల్ల రాసిన లేఖ మీద మాట్లాడిండు. మరిగా ఏమన్నాడు ఏం కథ చూద్దాం పార్రి. కవితక్క రాసిన కాగితం చుట్టే తిరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ లీడర్ల ముచ్చట్లు. ఆ లేఖ నేనే రాసినా గానీ బయటికి ఎట్లా వచ్చిందో అని బాజాప్తా కవితక్కనే మైకుల ముంగడి చెప్పేటాలకు ఇంగింత గట్టిగా అవుతున్నది లొల్లి. ఇక చెల్లె ముచ్చట్ల మీద అన్నేమన్నాడో తొలత చూడర్రే. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. ముందుగాల అదో పెద్ద ముచ్చట్నే కాదన్నట్టు మాట్లాడిండు గానీ మళ్ళా అడిగేటాలకు కారు పార్టీల కేసీఆర్ సార్కు అందరూ లేఖలు రాస్తుంటారు, ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కాకపోతే లోపల ఊకొని మాట్లాడుకునే ముచ్చట్లను బట్టబయలు చేసుడు మంచిది కాదన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక కవితక్క ముచ్చట కంటే ముందుగాల కేటీఆర్ సారు సీఎం సారు మీద బాణాలు వేసిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిట్ల గట్టిగానే ఆర్చుకున్నాడు. అయితే ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టబడితేట మాట్లాడితే చెయ్యి పార్టీ వాళ్ళు ఊకుంటారా? మంత్రి సీతక్క మంచిగానే ఆర్చుకున్నది. ఆ శునకానందాలు వద్దు నాయన. ఇవాళ హెరాల్డ్ కేసు విషయంలో మీరు ఇవాళ ఏదైతే ఈడీ అభియోగం మోపిందో, ఆ రోజు సీఎం గారు 2019లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా లేడు. మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. ఇక పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లయితే ఇంకో తీరు ఉన్నాయి. తండ్రి కూతుళ్ళ మధ్యలో లెటర్లు రాసుకునేదాకా ఎందుకు వచ్చిందో, ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలియదు మనకు, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్. ఆమె లేఖ రాసింది, ఆమె తిరిగి వచ్చే రోజే లేఖ లీక్ అయింది. సో మరి ఎవరికి ఉద్దేశపూర్వకంగా లేఖను లీక్ చేసి అనేటటువంటి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం బయటికి ఎందుకు లీక్ చేసిండ్రు, ఆ లేఖలను ఎందుకు లీక్ చేసిండ్రు, అది వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఏ రకమైనటువంటి ఇది ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చమని. బట్ లేఖ బయటికి వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతాయి. గిట్లా ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తాండ్రు. కవితక్క కారు పార్టీలకేంచి బయటకు వస్తుందని కొంతమంది, బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతదని ఇంగింతమంది తీరులా మాట్లాడుకుంటారు. అందుకే విమానాల స్టేషన్ కాడ కారు పార్టీ జెండాలు చెల్లబట్టలు కనిపించలేదా అంటున్నారు ఇంగింతమంది. మీదికేంచి జరంతమంది సీఎం అని కూడా ఒర్రినరాట. మరి ఇక ముచ్చట ఎటు తిరిగి ఎటు దిక్కుపోతుందో ఏమో చూసుకుంటా పోవాలి. ఇప్పుడు అసలే భారత్ పాకిస్తాన్ నడుమ ఏడ యుద్ధం వస్తుందోనని గజ్జునొనుకుతుర్రు పబ్లిక్. షీమె షిటుక్కుమంటే అధికారులు అలర్ట్ అవుతుర్రు, పోలీసు కుక్కలను పట్టుకొని ఉరుకుతుర్రు, తుపాకులు సంకకేసుకున్నారు. ఇప్పటికే మన తాన పాకిస్తాన్ కెంచి వచ్చిన ఉగ్రవాదులు ఇంకా ఉన్నారంటుర్రని పబ్లిక్ భయంతోని వణికిపోతున్న యాళ్ళ ఆకతాయిలు చేసిన పనికి విజయవాడ అంతా కాసేపు వణికిపోయింది. ఓ కాంచి కుక్కలతోని వాసన పట్టిస్తున్నారు, ఇంకో రోజు డాగ్ స్క్వాడ్ పోలీసు వాళ్ళు మిషన్లు పెట్టి ఎంకులాడుతున్నారు. పండ్ల బండ్లు, కూరగాయల బండ్లు, దుకాణాలు, హోటళ్లు మూసేసిన సెటర్లు దేన్ని ఇడతలేరు. 20 మంది పోలీసు వాళ్ళు 5 గుంపులై వచ్చిర్రు, రోడ్ల కడ్డంగా బారికేడ్లు పెట్టిర్రు, దుకాణాలు బంద్ పెట్టించిర్రు. పబ్లిక్ ను లోపలికి రాకుండా ఆపిర్రు, బాంబుల కొరకు ఎంకులాడిర్రు. విజయవాడ బీసెంట్ రోడ్ల బాంబు పెట్టినామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వస్తే ఇగో ఇట్ట ఉరికొచ్చి ఎంకులాడుతుర్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే పొల్లగాండ్లాడుకునేటి ఉత్త
తోక బాంబు కూడా దొరకలేదట. అంటే ఉత్తుత్తగానే పబ్లిక్ ను బుగులు పట్టించేందుకు తీటబడివే గంటలు చేసిన పనితనం అన్నట్టు. ఇది ఫోన్ కరెక్ట్ కాల్ వచ్చిందండి. మేము ఇట్లా ఫోన్ మా సిపి గారు మా డీసీపీ మేడం గారు మాకు ఇన్ఫార్మ్ చేసి కాల్ వచ్చింది, త్వరగా వెళ్ళి చెక్ చేయండి అన్నారు. వెంటనే మేము అదే ఆన్ ది స్పాట్ మేము వచ్చేసాం. ఎందుకంటే మా నైట్ టీమ్స్ ఉంటాయి కాబట్టి స్టాండ్ బైలో ఆ నైట్ టైం ఉన్న టీమ్స్ అని తీసుకుని మేము వచ్చేసాం. వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ నుంచి చెక్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకైతే ఏది కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మరోగా చెక్ చేస్తున్నాము, పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నాము, పిన్ టు పిన్ చెక్ చేస్తున్నాము, వెహికల్ టు వెహికల్ చెక్ చేస్తున్నాము. మా ఎక్విప్మెంట్ మా బాంబ్ సూట్ కూడా వేసుకుని చెక్ చేస్తున్నాము. కానీ ఎక్కడ కూడా డాగ్స్ కూడా పనిచేస్తున్నాయి. దాదాపు 5 టీమ్స్ మేము వచ్చాము. 5 టీమ్స్ కూడా చాలా తరోగా చెక్ చేస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మరి లేకపోతే ఇప్పుడు అసలే బార్డర్లో పాకిస్తాన్ వాళ్లకు మనకు కయ్యం చేయంగా దేశంలో పబ్లిక్ మస్తు బుగులు పడుతున్నారు. ఇటువంటి వాళ్ళ బాంబులు ఉన్నాయని ఫోన్ వస్తే ఆగం ఉంటది. మరి పోలీసు వాళ్ళు ఏమో గాని పబ్లిక్ బుగులే చిన్నగా లేదు. పొదటి పూట అంతా దుకాణాలు బందే పెట్టి ఏకంగా బాంబు లేదని ఎలక ఊడుతోని పైటీలకేంచి ఎవరు దుకాణాలు తెలుసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. అసలే పబ్లిక్ బుగులు పడుతుంటే గియ్యం తీట పనులు రావాలి మీ తీట మొక్కల మనువయ్య. ఇట్టనే ఇంకో 2-3 మాటలు లేని బాంబులు ఉన్నాయని ఫోన్లు చేస్తే అంటే నిజంగా బాంబులు పెట్టినప్పుడు నమ్ముతారు అరవారి అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు విజయవాడ పబ్లిక్. వాజిబే కదా మరి ఎడమోపైతారా నాయన మీ అటువంటి వాళ్ళు మంది పానాలకు. ఇది ఒకటే కాదు, అటు ముంబైకించి విశాఖపట్నంకి వెళ్ళబోయేటి రైలుకు కూడా గిట్టినే బాంబు ఉందని బెదిరించుకుంటా ఫోన్లు చేసిలాట. ఇంకేముంది, కుక్కల్ని బాంబు స్క్వాడ్ మిషన్లు వేసుకొని అధికారులు రైల్వే స్టేషన్ గురికొచ్చారు. రైలు వైజాగ్ వచ్చుడే ఆలస్యం, అడ్డం తిరిగి తనిఖీలు చేసిరు గీ తీరుగా. నిన్న అలా సినిమా టాకీస్కు పోయి సినిమాలు చూసే పబ్లిక్ మస్తు తక్కువైపోయారు. చాలా మంది పలకపోళ్ళనే కొత్త కొత్త సినిమాలు చూస్తుర్రు. ఒకప్పుడు పెద్ద హీరో చిన్న హీరో అని అనకుండా ఏ సినిమా వచ్చినా టాకీస్ల కాడ జాతర నడుస్తుండే. కానీ ఇప్పుడు అసంటి పరిస్థితి లేదు. గట్టిగా లాస్ అవుతున్నారట టాకీస్ల ఓనర్లు. గిదే ముచ్చట మీద పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకున్నారట. అట్లా వేర్చుకొని వద్దాం పారి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టాకీసులకు ఉత్త కిరాయి మందమే పైసలు ఇస్తాండ్రు. గట్లయితే ఎట్లా గిట్టుబాటు అవుతుంది? నిర్మాతలకు వచ్చే లాభాలలో కూడా మొత్తం పర్సెంటేజ్ ఇవ్వాలి అంటున్నారు సినిమా టాకీసుల ఓనర్లు. అందుకే మొన్న ఓ మీటింగ్ పెట్టుకొని టాకీసులు బంద్ పెడతాం అన్నట్టు మాట్లాడినరు. అంతల్నే ఇప్పుడు మళ్ళోసారి మీటింగ్ అయిన సినిమాల సంఘం పెద్ద మనుషులు టాకీసులు ఏం బంద్ చేస్తలేము, ఎప్పట్లెక్కనే అన్ని టాకీసులు కుళ్ళనే ఉంటాయని చెప్పుకొచ్చిండ్రు. ఎవరన్నా సినిమా టాకీసులు బంద్ అది ఇది అని ప్రచారం చేసినా నమ్మొద్దు అన్నట్టు మాట్లాడినరు సినిమాల సంఘపోళ్ళు. సరే బంద్ పెట్టకపోతే మంచిదే గాని మొన్న అట్లా అన్నారు, మరి ఇప్పుడు గిట్లా అంటున్నారు. ఇంతల్నే అట్టెట్లా మారిన రబ్బా అని అంటే టాకీసుల బంద్ ముచ్చట ఏపీ సర్కారు వాళ్ళ దాకా పోయింది. సినిమాల మంత్రి కందుల దుర్గేశారు ఉత్తగా లేనిపోని లొల్లులు చేస్తే మంచిగా లేకుంటది, టాకీసులు బంద్ పెడితే 1000 మంది లాస్ అవుతారు, అసలు పనులు చేస్తే ఊకేడిసేది లేదన్నట్టు ఇంటర్నెట్ గుట్లే గట్టిగానే కామెంట్ రాసిండు. అంతేకాదు టాకీసులు బంద్ చేయాలనే ముచ్చట వెనక అసలు ఉన్నదేవల్లో కనిపెట్టుర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్ లేచిండట. గిట్లా ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి సర్కారుల దగ్గరికి చేరటాలకు ఎవళ్ళైతే తొలుత ఆటుపూట అన్నారో వాళ్ళంతా మెత్తబడ్డరాట. అందుకే ఇప్పుడు కూకొని మాట్లాడుకుంటాము, బంద్ జోలికి పోము అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రాట. మొత్తానికి ముచ్చట పెద్దసార్ల దగ్గరికి పోయేటాలకు చల్లవాటరు అనుకుంటారు ఇప్పుడు అందరూ. బగ్గ ఎండలు కొట్టేటి టైంలో ముత్యమంతసేపు వాన పడితే పబ్లిక్ మస్తు సంబరపడతారు. ఎండ అగడుకు జర్రంతా ఒళ్ళు చల్లబడ్డదని మురుస్తుంటారు. కానీ ఓ 4 ఒద్దుల సంధి చిన్నగా పడుతుందా వాన? ఎండాకాలం అనేటి ముచ్చటే మర్చిపోయినట్టున్నాడు వానదేవుడు. పొద్దున్న దాకా ఒరిపించి పొద్దుకల సరసుడు సరుస్తుంటే పట్నంలో రోడ్లన్నీ చెరువులు అవ్వుడు, పల్లెల పొంటి పంట పొలాలు ఆగమవ్వుడు. ఏం వానలో ఏం పడో గాని రైతుల గోసలే చిన్న లేవబ్బా ఈ వానలు చేయంగా. వానలతోని ఆగం ఎండలతోని రోగం అన్నట్టే అయింది పోండ్రి. ఈ వానలతోని ఆగం చందనం అవుతుంది. రైతుల కోసైతే చిన్నగా లేదు. మళ్ళా ఆదిలాబాద్ జిల్లాల కళ్ళంలో పోసిన ఓట్లు నీళ్ల పాలైనాయి. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు సజ్జ పంట అంతా తడిసి మెత్తగా అయింది. ఆదిగాలం కష్టపడి పంట పండిస్తే పంట చేతికొచ్చేటాళ్లకు చెడగొట్టు వానలతోని ఇగో గింత గోస పాపం రైతులది. నోటికి వచ్చినాకడ నోటికాడ ముద్ద భగవంతుడు దూరం చేసిండు. ఇది వర్షం పడి మమ్మల్ని నష్టం చేసిండు కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకునాలా, గవర్నమెంట్ ఆదుకునాలా, రైతులని మాకు నష్టపరిహారం నింపాలా దయచేసి.
2 ఎకరాల సజ్జ పంట వేసిలాట, 4-5 సార్ల పురుగుల మందు కొట్టిలాట, ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టిలాట. చేసిన లెక్కల కష్టం పోయింది, పంట చేతికి రాలేదంటుంది ఈ అక్క. అగ చూడోలి కంకులకు ఇత్తు కూడా లేకుండా రాలిపోయింది. అందాజకు 100 ఎకరాల సజ్జ పంట నష్టమైందట. గవర్నమెంట్ వాళ్ళే ఆదుకోవాలని అంటున్నారు రైతన్నలు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే 100 ఎకరాల పంట నష్టపోయినాము. ఎందుకంటే 100 అకాల వర్ష కారణంగా ఇవాళ సజ్జ పంట నష్టపోయినాం. 100 ఎకరాల వరకు కటింగ్ అయింది, 100 ఎకరాల వరకు ఇంకా కటింగ్ దశలో ఉన్నది. ఇవన్నీ కూడా అకాల వర్షం కారణంగా ఇట్లా మొలక వచ్చిందన్న, మొలక దశలో ఇదైనాయి. మొత్తము సజ్జ పంట నాశనం అయిపోయింది. 2 రోజులైతే పంట కోస్తాం అనగా వానలు చాలా ఉడుతోని గింత ఆగమైంది అంటున్నారు. అటు నిర్మల్ జిల్లాలో కూడా గిదే కథ. ఖానాపూర్లో పడ్డ వానలకు వడ్ల కల్లాలు చెరువులైనాయి, కళ్ళలల్లా పోసిన ఓడ్లు మండి అలకకుంటనే మొలకెత్తినాయి, వడ్ల బస్తాలు వడదలల్లా పడవలై తేలినాయి. ఇప్పటి వరకైనా ఆగంజాలు ఇకనన్నా ఆనలాగుతాయి అంటే అదేం లేదటనుల్లో. ఇంకో 4 రోజులు వానలు ఈడ్చి కొడతాయి అంటున్నారు మొగుల అధికారులు. నైరుతిలోకించి ఋతుపవనాలు రువ్వడి మీద ఉరికొస్తున్నాయట. అంటే ఇగింత మంది రైతుల్ని గోసబెట్టేందుకు వానదేవుడు తయారైతుండన్నట్టు. యాళ్ళగాని యాళ్ళబడ్డ చెడగొట్టు వానలతోని ఆరుగాలం కష్టం చేసిన రైతుల గోసే చిన్నగా లేదబ్బా. ఏపీకి తిరుపతి ఎట్టనో మన తెలంగాణకు యాదగిరి గుట్ట అట్లా. ఎందుకంటే తెలంగాణ అంతటికి పాయరంగల్ల దేవుడు మన యాదగిరి నరసన్న. కాబట్టి సర్కార్ కూడా యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతి అని ఎన్నడో చెప్పింది. అయితే అంత బాగానే ఉంది, కానీ నరసన్న కాడికి పోతానికి వత్తానికి తిప్పలైతుంది. జర రైలు ప్రయాణం సౌలభ్యం చేస్తే మంచుకుండు అని అంటుర్రు భక్తులు. అన్నట్టు రైలు ప్రయాణం అంటే యాదకొచ్చింది గీ ముచ్చట చూడుర్రి. యాదగిరి గుట్టకు పోయే భక్తులారా, ఇక మీకు ట్రాఫిక్ తిప్పల తప్పబోతున్నాయి. ఎట్లా అంటారా, ఎంఎంటీఎస్ రైలును యాదగిరి గుట్ట దాకా వేసేందుకు చిన్నగా మెల్లగా లైన్ క్లియర్ అవుతుంది. మొన్న 2వ దశలో ఎంఎంటీఎస్ రైలును సికింద్రాబాద్ కించి గట్కేసర్ దాకా తెచ్చిన ముచ్చటి ఎరుకున్నదే కదా. ఆ రైలును గట్కేసర్ దాకానే కాదు, భక్తుల రద్దీ ఎక్కువైతుంది కాబట్టి యాదగిరి గుట్ట దాకా పట్టుకొస్తే ముదుగుంటదని అనుకుర్రాట సర్కారోళ్ళు. ఇప్పటికే గా పనుల కోసం టెండర్ల ముచ్చట కూడా ఒడిసిందట. గా మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు భక్తులకు చాలా తిప్పలైతుంది కాబట్టి సెంటర్ వాళ్ళు రైలు సౌలభ్యం పట్టుకొస్తే మంచిగా ఉంటది, అవసరమైతే జాగలు దోలాడే జిమ్మేదారి రాష్ట్ర సర్కార్ చూసుకుంటది అని చెప్పినుండే. ఇంతలోనే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ఖుష్ ఖబర్ చెప్పిండు. 3వ దశ కింద గట్కేసర్ కాడ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు తెస్తున్నాం. మొత్తం 33 కిలోమీటర్లకు సెంటర్ వాళ్ళు పైసలు కూడా విడుదల చేసిర్రు. 464 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమృత భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైలు సౌలభ్యం తెస్తున్నాం అని మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు, అదే గనక అయితే 20 రూపాయలు పెడితే పట్నం కెంచి యాదగిరి గుట్టకు 30 గంటల పోవచ్చట. మంచి ముచ్చటే. దీంతో టైము పైసలు రెండూ కలిసి వస్తాయి, దర్శనాలు కూడా జోరందుకుంటాయి అని అనుకుంటున్న భక్తులు ఎక్స్ప్రెస్ రైళ్లని ఆపాలే అని అడుగుతుర్రు. మరి జూన్ల పనులు చాలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏమైతుందో. తప్పు చేసినాక శిక్ష అనుభవించాల్సిందే. మంచి చెడ్డ ఏమన్నుంటే ముందే ఆలోచన చేసుకోవాలి. చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? మనోళ్ళు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ వాళ్ళకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సింధు నది నీళ్లు బంద్ పెట్టేటాళ్లకు పాలి దేశం గొంతెండుతున్నది. చూస్తా ఎడార్ లెక్క మారుతుంది అని అంటుర్రు. మీదికెంచి మనోళ్ళు తగ్గేదేలే అంటుర్రు. చూడుర్రి. అందంగా ఉన్నదని కుక్కకు బదులు నక్కను పెంచుకుంటే అది సందు చూసి పిక్క పట్టుకొని పీకిందట. ఇట్లనే తయారైంది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కథ. ఉగ్రవాదులతోని దోస్తాని చేసి వాళ్ళను పంజం కోళ్ళను సాధినట్టు సాదుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయబట్టి ఆగమవుతుండ్రు. మనోళ్ళు సింధు నది మీద ఉన్న ప్రాజెక్టుల గేట్లు బంద్ పెట్టడాలకు ఇప్పుడు గిల్లగిల్ల దండలాడుతున్నారు పాలి దేశపోళ్ళు. వాళ్ళు చేసిన తప్పుకు మనోళ్ళు నీళ్ళు ఆపినరు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఏం తెలియని ఎట్టి పూసల తీరుగా దునియా దేశాల ముంగట మనోళ్ళను తప్పు వాడుతున్నారు. అందుకే మనోళ్ళు కూడా గట్టిగానే బదులిచ్చిండ్రు. ఏదో పోని బతుకుతారని 65 ఏళ్ల కింద సింధు నది నీళ్ళు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారట మన సర్కారు వాళ్ళు. మనం విడిచిపెట్టే నీళ్లతోనే పాకిస్తాన్లో 170% పంటలు పండుతాయట. ఆ గురాతం కూడా లేకుండా వాళ్ళు మన మీదకే తుపాకులు ఎక్కువ పెడుతున్నారు. అందుకే ఉగ్రవాదులను తరిమి కొట్టేదాకా సింధు నది నీళ్ల గురించి మాట్లాడొద్దు, ఇచ్చే ముచ్చట్నే లేదని కుండబద్దలు కొట్టినరట మనోళ్ళు. ఇగిదిట్లుంటే అటు పాకిస్తాన్ లీడర్లు పాగలవుతున్నారట. సింధు నది నీళ్లు గిట్టి ఇడవకపోతే ఇక దేశం అంతా ఎడారి లెక్క తయారైతుంది, పబ్లిక్ కు తిన్నింకే కూడు కూడా దొరకదు అన్నట్టు ఏడుస్తున్నారట. ఎలుక బాధకు ఇల్లుకు సిచ్చి పెట్టుకున్నట్టు గా ఉగ్రవాదుల కొరకు దేశాన్ని నాశనం చేసుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళేం మనసులో ఏమో అనుకుంటారు ఇప్పుడు దునియా దేశాల పబ్లిక్.
ఎండాకాలం వస్తే చాలు ఊర్ల పొంటి ఎల్లమ్మ పండుగలు, మల్లన్న పండుగలు, బొడ్డరాయి పండుగలు, ఇంకా దుర్గమ్మ పండుగలు మా జోరుగా చేస్తుంటారు జనాలు. అలా కొన్ని ఇంటి మందం చేసుకుంటే కొన్ని పండుగలు ఊరాను ఊరు చేసేటివి కూడా ఉన్నాయి. అట్లా మన దిక్కు మనం ఈ పండుగలు చేసుకుంటే సంబరపడుతుంటే అటు తమిళనాడు రాష్ట్రం మదురై దిక్కు మనం ఎన్నడూ చెయ్యని చూడని పండుగ చేస్తుర్రు. ఇక చూడుర్రి ఎట్లయితుందో. ఒకరికి బొచ్చే పడితే ఒకరికి కొర్రమట పడ్డది, ఒకరికి చందమామ పడితే ఇంకొకరికి రవ్వ పడ్డది. ఏందనుకుంటుర్రు? చేపల పండుగ ఇది మధురై జిల్లా కలాందిరి అనే ఊళ్ళో అయ్యింది. ఎప్పటి సందో వస్తున్న ఆచారం అని ఊరి జనమంతా గిట్ల చేపల షికారికి మళ్ళీర్రు. వలలు, బుట్టలు, గాలాలు ఏది దొరికితే అది అందుకొని వచ్చి ఒకటన్నా పడకపోతుందా అని ఆశ కొద్ది షెర్లకు దిగిర్రు. చూస్తుంటే ఆ షెర్ల చేపలు ఏ పాటున్నాయో తెలియదు గాని వాళ్ళున్న చేపల కంటే ఈ మనుషులే ఎక్కువ ఉన్నట్లు కొడుతుంది. నీళ్ళకు దిగిన జనాలు ఇవాళ ఎట్లయినా శాప ముక్క కొరకాల్సిందే, కౌసు వాసన మురక చూడాల్సిందే అని ఎగబడ్డరు. కొందరు ఇస్రోలా, కొందరు కచ్చోలా, ఇంకొందరు జాలీలు, పర్దాలు ఏదుంటే అది అందుకొని నీళ్ళ దేకుడే చేపలు పట్టుడే. పొద్దున మొదలైతే పొద్దుకే దాకా షికారే. అయితే మరి ఈ చేపలు పట్టే పండుగ ఏంది అని అంటే ఇది వాళ్లకు వెనకటి సంధి వస్తున్న ఆచారం అట. ఏడాదికోసారి గిట్ల ఊరాను ఊరు షెర్లకు దిగి చేపలు పట్టి కమ్మగా వండుకొని తింటే ఊళ్ళో పంటలు మంచిగా వండుతాయి, జనాలకు ఏ నొప్పులు రోగాలు రాకుండా దేవుడు సల్లాగా చూస్తాడని అలా నమ్మకమాట. అందుకే కులం, గోత్రం, మతం అనే ఫీలింగ్ ఏం లేకుండా అందరూ ఇగో గిట్ల షెర్లకు దిగి చేపలు పడతారన్నట్టు. అంతేకాదు ఈ చేపల పండుగ కోసం ఓ తారీఖు వారం పెట్టి సాటింపు కూడా చేస్తారట. చేపల షికారు చూస్తానికి చుట్టుపక్కలకించి శీతం జనం వస్తారట. ఏదేమైనా ఊళ్ళే ఒక్కింట్ల చేపల కూర వండితేనే బజార్ అంతా ఘాటు వాసన ఈసురుకుంటది. అదే ఊరంతా చేపలే వండితే ఊరు పొలిమేరేం కర్మ, చుట్టూ 10 ఊర్లకు కమ్మటి వాసన వచ్చినాలే. మరి కూరొండిర్రో గోలిచ్చిర్రో తెలియదు గాని ఎక్కడలేని ఈ చంత్రమైన పండుగలన్నీ మన తాన్నే ఉన్నాయి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.